చేయి పెడతావా? వాడిని మోసుకుపో. ఇది శాంపులే మాస్టర్. మాస్టర్, నా మొహం మీద చేయి పెట్టా కదా, అందుకే నీ ఒంటి మీద కత్తి పెట్టాను. ఇది రోజు జరుగుతుంది. ఈ రోజు రాత్రి తప్పించుకుంటున్నావు. దమ్ముంటే అడ్డుకో. నా స్కూటర్లో పక్కనే పోతా ఉన్నా, కావాలని గుద్దినరా లేక తెలియక చేసిందని గా భగవంతుడికే తెలియాలా. నిన్ను రెచ్చగొడుతున్నారు తమ్మి. గప్పుడే కదా నీకు కోపం వచ్చి గా పూరగాళ్ళ మీద చేయి చేసుకుంటావు. గా కారణంతో నేను ఇక్కడి నుంచి పంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. దయచేసి కోపపడకు తమ్మి. కాలేగా విరిగింది, చేతులు బానే ఉన్నాయిగా. సారీరా, నేనేమీ చేయలేకపోయాను. సరే పోన్లే సార్, అయినా మీరేం చేస్తారు? నా భయం ఏంటంటే పెద్ద పోర్లు కబడ్డీ కోట్ గీస్తుండ్రు, గా దున్నపోతులతోని మమ్మల్ని ఆడమంటుండ్రు. ఒకవేళ ఓడినమే అనుకో, ఈ నెల మొత్తం బాంచలమే. బాంచన్లంటే గదేందంటే పనోళ్ళు లెక్క, కూలీలు లెక్క, కాలు కింద చెప్పులు లెక్క పడి ఉండాలి. నేను ఎట్లయినా ఓడిపోతా. ముందే నేను బాంచనైతా అంటే ఇచ్చి పెట్టట్లేదు మాస్టర్. గాళ్ళ మీద సాడీలు చెప్పినా కదా, గా కోపంతోనే నన్ను నాటకు పిలిచి రేతినికి ప్లాన్ చేసిండ్రు మాస్టర్. రారా, ఇటు చూడు, ఇటు చూడరా. నిన్నేరా, నువ్వు వస్తావా? నన్ను అక్కడికి రమ్మంటావా? కొడితే కలిగే నొప్పి కంటే భయంతో కలిగే నొప్పేరా పెద్దది. ధైర్యంగా వెళ్ళరా. ఏంటో వెళ్ళి చూడు. దాసనా అదిగా వస్తున్నాడు. చెప్పు మధు. ఇక్కడ జరిగేదంతా వెళ్ళి మాస్టర్కి మోసావు కదా, ఇప్పుడు రారా. రేయ్ నా కెరికెరా, వాళ్ళ మీతో కబడ్డీ ఆడితే ఓడిపోతారనే భయంతో ఆడిస్తే ఇరిసినారు కదరా. ఆడుంటే ఏంటి, ఇరగదీసేవాడా? అవును బే, ఆడుంటే ఇరగ తీసేటోడు. సరేరా, ఇక్కడున్నోళ్లలో నువ్వు ఎవరినైనా పిలుచుకో. ఎవరినైనా పిలుస్తా, మళ్ళీ మాట మార్చకూడదు. పిలువురా. ఈ రోజు నీ మక్కలు ఇరక్కొట్టకుండా వదలు. మరిలో ఎవడు లేడు, వీటినకే వాడు. కబడ్డీ 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 కబడ్డీ. చెప్పు మధు. రిజల్ట్స్ చెక్ చేశాను. ఆ 6 వయసు కన్ఫామ్ గా 20 పైనే. ఏమంటున్నావు? ఎవడు 18 లోపు లేడా? కన్ఫామ్ గా చెప్తున్నాను, వాళ్ళలో ఎవరు 18 కింద లేరు. మాస్టర్, కనీసం ఈ ఆట పేరైనా తెలుసా నీకు? ఇది క్రికెట్ ఫుట్బాలో కాదు. గొక్క వదలకుండా కూత పెట్టాలి, తెలుసుగా. ఇక్కడ రూల్సే వేరు. ముట్టుకుని పారిపోవడం కాదు, బయటకు విసిరి పడేయాలి.
ఏంటి వస్తావా? రారా. మాతోనేనా బట్రా బావా. కొడుతుండ్రా వాడు. నువ్వు ఆగ్రా, నేను పోతాను. కబడ్డీ 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 చిన్న పిల్లాడి చెయ్యి వెరకొడతావా? చెయ్యి చెయ్యి చెయ్యి. దాటిపోయావు, గీత దాటావు, గీత దాటావు. ఇంకొకసారి పిల్లల మీద చెయ్యి పడిందో మాస్టర్ మాస్టర్ ఏంట్రా? ఇదంతా చెప్పచ్చా? కెమెరా ఉన్నది కదా. చెప్పు చెప్పు, పర్లేదు. చెప్తాను మాస్టర్. నేను పుట్టినప్పుడే మా అమ్మ పోయింది. ఎదురింట్లో అక్కనే నన్ను సాకింది. ఆ అక్కనే పడుకోనికి రమ్మండు నా బాబు. గందుకే లోకల్ బండతో గాడిని కొట్టి చంపిన. వెంటనే పోలీసులు పట్టుకుని లోపలేసిర్రు. గప్పుడే దాసన్న కండ్లల్లో పడినా. అప్పటి సంధి గా దాసన్న చెప్పిందే నేను వినాల. దాసన్ వస్తాడు, ఎవరెవరు మాలో మత్తు బానిస చూస్తాడు. పౌడరు, మందు, గంజాయి ఎర్ర చూపుతాడు. ఇక్కడ ఎవరు భవానీని చూశారు? భవానీ ఏడో విన్నట్టుంది పేరు. మాస్టర్ దాని పేరు విన్నాం కానీ ఎవరైనా చూడలే మాస్టర్. ఇక్కడ దాసన్న చెప్పినట్టే మేము చేయాలి. ఇక్కడ దాసన్నే కింగు. అవును మాస్టర్, సరెండర్ అవ్వమంటే కళ్ళు మూసుకుని అవ్వాలి, లేదంటే ఏలాడ తీసేస్తారు. మొన్నే 2 పిల్లల్ని ఏలాడ తీశారు, మీరు చూసారు కదా. మీ అందరికీ ఇంటికి వెళ్ళిపోవాలనుందా లేక సరెండర్ అవ్వాలనుందా?
నువ్వు ఇక్కడికి వచ్చి 10 రోజులైంది. కొద్ది కొద్దిగా మేము మత్తుని మానేశాం. ఇప్పుడే మా చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మమ్మల్ని ఇక్కడ నుంచి ఎలాగైనా కాపాడు మాస్టరు. నేను చెప్పినట్టు చేస్తే అందరూ మీ ఇళ్ళకి వెళ్ళి సంతోషంగా మీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. చేస్తారా? చేస్తాం. ఇక్కడ మీరు నాతో చెప్పినవన్నీ మిమ్మల్ని మ్యాజిస్ట్రేట్ ముందు నుంచో పెడితే చెప్తారా? సార్, పరోల్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. అంతవరకు ఈ వీడియో ఎవిడెన్స్ చారు దగ్గరే ఉంటుంది. మీరు చెప్పినప్పుడు మ్యాజిస్ట్రేట్ చేతికి అందుతుంది. మాస్టరా, మా నోరు గెలికి మా కాడి నుంచే మొత్తం కూపీ లాగినావు. అవును, నీ కదా చెప్పలేదే, చెప్పరాదే ఎందాం. రే అడగండి రా, నోట్లో పాన్ ఉందా ఏంటి? రే వద్దురా, చెప్తే వినండి. ఉండు, పిల్లలు ఆశపడుతున్నారుగా, చెప్తాను వినండి. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను రా, ఫైనల్ ఇయర్ అనుకుంటా. అప్పుడు మా కాలేజీకి కొత్తగా ఓ టీచర్ వచ్చింది. ఆవిడ పేరు సితారా. దుంప దగ్గర పడి చచ్చేంత లవ్వరా. ఆ అమ్మాయికి సడన్ గా యాక్సిడెంట్ అయింది. గతమంతా మర్చిపోయింది. నేనెవరో కూడా తనకు గుర్తులేదు. మేము ప్రేమించుకున్నది మర్చిపోయింది. తన పెళ్లికి వెళ్ళి నేనే నా చేతో బొకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందిరా. ఆ తర్వాత రే, ఎందుకురా మీరందరూ ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అమ్మాయికి గతం ఏమి జ్ఞాపకం లేదురా. మాస్టర్ గా టీచర్ ఈ అక్కే కదా? రే, ఈ అక్క ఇప్పుడు పనిచేస్తున్న టీచర్ రా. ఆ అక్క నేను కాలేజ్ చదివేటప్పుడు ప్రేమం సితారా టీచర్. ఏరా, నువ్వు లవ్ స్టోరీ సినిమాలు చూడవా? మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వ, అందుకని మనం చూడం. సరే సరే, టైం అవుతోంది, అందరూ బయలుదేరండి. రేపు పొద్దున్నే అందరూ క్లాస్కి వచ్చేయండి. ఇంకా ఎన్నాళ్ళని మీ పాస్ట్ లైఫ్ గురించి అడిగితే ఇలా సినిమా కథలు చెప్పి మిమ్మల్ని మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు. ఏదండి సినిమా స్టోరీ? యాక్ట్ చేయకండి. మీరు అక్కడ చెప్పింది ప్రేమం కదా. అమ్మని అప్పుడే సినిమా తీసి పారేశారా? నా పర్మిషన్ లేకుండా నా స్టోరీ తీసారా? సరే ఓకే, ఇప్పుడు మీకు ఏం తెలియాలి అడగండి. అసలు మీరు ఎందుకు తాగడం మొదలు పెట్టారు? తాగడానికి అందరికీ ఒక కారణం ఉంటుందండి. ఇప్పుడు ఎందుకు అది? ఇప్పుడు నేను ఎందుకు తాగుతున్నానని చెప్పానంటే అదే కారణంతో మనము తాగొచ్చని ఇంకో నలుగురు తాగడం మొదలెడతారు. అవసరం అది? తప్పు కదా? సరే 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 ఓకే. ఇప్పుడు నేను ఎందుకు తాగానని చెప్పను కానీ ఎందుకు మానేశానో చెప్తాను. చెప్పనా? చెప్పు చారు. చెడి చెడి ఎవరో తెలియట్లేదు. చారు, ఎక్కడ, ఏ ఏరియాలో ఉన్నావు? కొత్తపేట అమ్మోరు గుడి ఆపోజిట్ రోడ్ లో. చారు, చారు, చెడి, నేను మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళే దారిలో తెరవడం మొదలు పెట్టారు. ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. చారు భయపడుకో, నేను మన కురాళ్ళని పంపిస్తాను. నువ్వు అక్కడ ఏదైనా షాప్ లోపలికి వెళ్ళు. తప్పకుండా. కాల్ చేసినందుకు థాంక్స్ రాఘవ గారు. ఎల్బీ నగర్ నుండి కాల్ చేసిన రాఘవ గారు కోసం స్పీకర్ ఆన్ లో పెట్టు. ఏం కావాలమ్మా నీకు? అన్నా ఒక నిమిషం, నేను చెప్పేది విను. కాసేపు ఆ అమ్మాయిని దాచిపెడితే చాలు, నేను మా వాళ్ళని పంపిస్తాను ప్లీజ్. సార్, ఇది వ్యాపారం చేసుకునే చోటు, మాకు ఈ గొడవలు తెల్లమ్మా. ఏమయ్యా, నువ్వు కుర్రాడివేగా, ధైర్యంగా మాట్లాడచ్చుగా. బాబు, నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. థ్యాంక్స్ అండి. ఇదిగో పాప, ఇలా ఇక్కడికి అమ్మాయి వచ్చిందా? లేదే.